ఈ ఏడాది ఉగాది పర్వదినం ఏప్రిల్ 9వ తేదీన వచ్చింది. ఈ ఏడాది తెలుగు సంవత్సరం శ్రీ క్రోధి నామ సంవత్సరం ప్రారంభం కాబోతుంది. ఉగాది రోజున పంచాంగం వినడం ఆనవాయితీ. ప్రతి ఒక్కరూ తమ ఆదాయ వ్యయాల గురించి, మంచి చెడుల గురించి తెలుసుకోవాలని భావిస్తూ ఉంటారు. అయితే ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేయటానికి కూడా కొన్ని నియమాలు అయితే ఉన్నాయండి. అవేంటో మనము తెలుసుకుందాం. ఉగాది రోజున పంచాంగం శ్రవణం చేసే సమయంలో ఆలయములు లేదా ఎక్కడైనా సరే మీరు ఉత్తరాభిముఖంగా కూర్చొని పంచాంగం వినడం శుభమని పండితులు చెప్తారు. కొత్త ఏడాది ప్రారంభం రోజునే తమ రాశి ఫలితాలు, స్థితిగతులను గురించి తెలుసుకొని అందుకు తగిన విధంగా శాంతులు చేసుకోవటం కోసం పంచాంగ శ్రవణం చేసి చెబుతారు పండితులు. పంచాంగ శ్రవణంలో తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ ఫలితాన్ని తెలుసుకోవటం ద్వారా గంగా స్నానం చేసినంత పుణ్యం కూడా లభిస్తుందండి. అందుకని పంచాంగ శ్రవణం అనేది ప్రతి ఒక్కరు కూడా ఉగాది రోజు వినాలి అన్నమాట. పంచాంగ శ్రవణంలో ప్రధానంగా ఆ సంవత్సర ఫలితాలను వివరిస్తారు. గత కొంతకాలం పాటు రైతులు తాము పండించే పంటలు ఎలా ఉంటాయి, ఏరువాక ఎప్పుడు సాగాలి, వర్షాలు ఎలా కురుస్తాయి వంటి అనేక విషయాలు ఉంటాయి. అంతేకాదు శుభకార్యాలకు ముహూర్తాలు ఎలా పెట్టుకోవాలి, పూజాది కార్యక్రమాలు వంటివి అనేక విషయాలు తెలుసుకోవడానికి పంచాంగాన్ని ఎక్కువగా ఉపయోగించేవాళ్ళు. ఈ పంచాంగం ఉగాది రోజు నుంచి మనకి అమల్లోకి వస్తుంది. మళ్ళీ కొత్త సంవత్సరం ముందు రోజు వరకు అమల్లో ఉంటుంది ఈ పంచాంగం. తెలుగు సంవత్సరంలో ఏ ఏ గ్రహాలకు ఏ ఏ అధికారం లభిస్తుందో కూడా తెలుసుకోవచ్చు. ఆ గ్రహాలే ఆ సంవత్సరం నవనాయకులు అన్నమాట మనకి. వీరికి లభించే అధికారాన్ని బట్టి ఆ సంవత్సరం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే 5 అంగముల కలది కనుక పంచాంగం అంటారు. మానవుల జీవిత కాలం పైన కాల గ్రహాల సంచారం పైన ఆధారపడి ఉంటుంది. గ్రహాల సంచారంపై జ్యోతిష శాస్త్రం ఆధారపడి ఉంది. మనిషి జన్మించింది మొదలు మరణించే వరకు గ్రహ సంచారం మీద ఆధారపడి ఉంటుంది. మనిషి జన్మించిన సమయం, తిథి, వారం, నక్షత్రం బట్టి వాళ్ళ జాతక రచన జరుగుతుంది. వీటిని పంచాంగమే ప్రమాణం అన్నమాట. ఉగాది రోజున సాయంత్రం దేవాలయాల్లో లేదా సత్సంగాల్లో పంచాంగ శ్రవణం చేయటం తప్పనిసరి అన్న నమ్మకం కూడా ఉంది. జ్యోతిష్య శాస్త్రం చెప్పే ఫలితాలను తెలుసుకుంటారు. కొత్త ఏడాదిలో తాము చేయవలసిన పనులు, తెలుసుకోవాల్సిన పనుల గురించి కూడా తెలుసుకోవటానికి వీలుగా ఉంటుంది